పపాయి కాయతో కూడా ఒబ్బట్టు చేయొచ్చని తెలుసా? అంజూర్తో స్వీట్ ఒబ్బట్టు, పపాయి కాయతో కారం ఒబ్బట్టు ఎట్లా చేయాలో చూసేద్దామా? హరి ఓం! అందరికీ నమస్తే. ముందుగా సాయంత్రం కోసం చిరోటి రవ్వకి కొంచెం ఉప్పు, నూనె వేసి, నీళ్లు వేసి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని తర్వాత నూనె అప్లై చేసుకుని మేదించుకుంటూ ఉంటే ఎంత బాగా మేదిస్తే ఒబ్బట్టు అంత బాగా వస్తుంది. ఒక 3-4 అవర్స్ ముందే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కారం ఒబ్బట్టు కోసం పపాయాని తరిగి తురుము పెట్టుకోవాలి. ఈ తురిమిన పపాయ కాయని ఒక ప్యాన్లో వేసుకొని మగ్గించుకుంటూ ఉండాలి. దీనికి కొంచెం పసుపు, ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఇట్లా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత దీనికి కొంచెం పచ్చిమిరపకాయల కారం, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇట్లా ఇది దగ్గర పడుతూ ఉన్నప్పుడు దీనికి కొంచెం తరిగిన పుదీనా, కోవా కూడా వేసి కలుపుకోవాలి. ఇది ఇంకా కొంచెం సాఫ్ట్గానే ఉన్నందున దీనికి కొంచెం చిరోటి రవ్వ వేసి కలిపాను. ఇది దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దీన్ని ఒక బౌల్కి తీసుకుంటే చల్లగైనాక కొంచెం గట్టి పడుతుంది. మనం స్వీట్ ఒబ్బట్ కోసం అంజూర్ని నానబెట్టి దాన్ని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసిన అంజూర్ని ఒక ప్యాన్లో వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇది కొంచెం బాగా వేగి దగ్గర పడే వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత దీనికి కొంచెం కోవా, బ్రౌన్ షుగర్ వేసాను, బెల్లం కాల్చిన వేసుకోవచ్చు. ఏలక్కి పొడి ఇష్టం పడే వాళ్ళు ఏలక్కి కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఇట్లా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇది బాగా దగ్గర పెట్టాక దీన్ని కూడా ఒక బౌల్కి తీసి పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లగైనాక బాగా గట్టిగా అవుతుంది. ఇంకా సాఫ్ట్గా ఉంటే దీనికి కొంచెం బొరుగుల పొడి మిక్స్ చేసుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఒబ్బట్టు చేసేద్దామా? ఈ ఒబ్బట్టు పేపర్ మనం రీయూజబుల్ది, ఎన్నిసార్లు వాష్ చేసి వాడుకోవచ్చు. సరే, పైన ఇంకొక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని ఇట్లా ఒబ్బట్టు చేసేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఒక థిక్గా ఉండే పెనం పెట్టి ఒబ్బట్టు చేయాలి. అప్పుడు ఒబ్బట్టు మాడకుండా బాగా వస్తుంది. తర్వాత దీన్ని చపాతీ మాదిరి ఎన్నిసార్లైనా తిప్పుతూ ఉండకూడదు. కొంచెం ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు ఇంకొకసారి తిప్పుతాం కదా, అంతే చాలు. దీన్ని అన్నీ చేసి పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం వేడిగా తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకుంటే అప్పుడే చేసినట్లు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం ఒబ్బట్టు కోసం కూడా మనము పపాయ పూర్ణంని ఒబ్బట్టు చేసేసుకుందాం. దీన్ని కూడా ఇట్లా ఒబ్బట్టు చేసుకొని కాల్చేసుకోవాలి. కారం ఒబ్బట్టుకైతే కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. స్వీట్ ఒబ్బట్టుకు మాత్రం లో ఫ్లేమ్లో కాల్చండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు పపాయ కాయతో కారం ఒబ్బట్టు, అంజూర్తో స్వీట్ ఒబ్బట్టు రెడీ అయిపోయాయి.